బైబిల్లో పిలిపిలికి రాసిన పత్రిక, పౌలు గారు పిలిపి సంఘానికి రాసిన ఒక పత్రిక. దాంట్లో 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 17వ వాక్యం. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచూ ఉన్నాను. నేను ఏదో ఈవిని ఆశించి చెప్పట్లేదు, మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని అపేక్షించి ఆశపడి ఈ సంగతులు చెప్పుచూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజన పౌలు గారి చరిత్ర మనకు తెలుసు. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, ప్రమాదకరమైన వ్యక్తి. క్రైస్తవ సంఘాన్ని హింసిస్తూ, బాధిస్తూ, వేధిస్తూ, ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో తెలుసుకొని ఆ రహస్యమైన క్రైస్తవుల్ని వెలుపలికి తీసుకొచ్చి వాళ్ళని కొట్టి చంపి కొందరిని పాతిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. భయానకమైన పరిస్థితుల్లో సాగిపోతున్న వ్యక్తి మత పిచ్చి పట్టి తన మతాన్ని కాపాడుకోవాలనే ప్రాసెస్లో మనుషులు చంపుకుంటూ వెళుతున్నప్పుడు దమస్కు మార్గంలో దేవుని యొక్క దర్శనం అతను కలిగింది. దేవుని ప్రత్యక్షత అతను కలిగింది. గొప్ప వెలుగు. ఆ వెలుగులో దేవుని యొక్క స్వరూప దర్శనం కనిపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వెలుగులో నుండి ప్రభు మాట్లాడాడు, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని. ఎప్పుడైతే ఆ దివ్యమైన స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే ఆ దివ్యమైన రూపాన్ని చూశాడో, తన బాహ్య నేత్రాలు మూతబడి గుడ్డివాడిగా మారిపోయాడు. బాహ్య కన్నులు మూతబడిపోయాయి, తన ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్నాయి. సత్యం గ్రహించాడు, సర్వసత్యంలోనికి నడిపించబడ్డాడు, బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు. వెనువెంటనే దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించి ఏ యేసయ్యకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడో ఆ యేసయ్యకు ఆయన సాక్షిగా నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ యేసయ్యకు వ్యతిరేకంగా ప్రజల్ని శ్రమ పెడుతూ వచ్చాడో ఆ యేసయ్య నామం నిమిత్తం ఎన్ని శ్రమలైన భరించడానికి కొరకు సిద్ధపడి ఆయన పట్టణాలు తిరిగి, గ్రామాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన అడుగుపెట్టి సువార్త ప్రకటించిన ప్రాంతాలన్నింటిలో కూడా సంఘాలు స్థాపించబడుతూ వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. పిలిపిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి ఆయన లేఖ రాస్తూ ఆయన అంటాడు, నేనేదో ఈవిని ఆశించి ఇలా మీకు చెప్పట్లేదు, మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షించి ఆశపడి ఈ సంగతులు చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పిలిపి సంఘానికి పౌలు గారికి ఉన్న ఆ బంధం ఏంటి అని చూస్తే, పిలిపి సంఘం మరి ఆయన సువార్త ప్రకటించే ఆ మార్గాలు తరచుగా పౌలు గారి యొక్క అవసరాలన్నీ తీరుస్తూ, పౌలు గారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తూ, తరచుగా ఆయన ఏ ప్రాంతాలు తెసలోనికలో ఉన్నా కూడా అక్కడ కూడా అతని అవసరాలు తీర్చడానికి కోసం ఆర్థికంగా అతన్ని పోషిస్తూ, అతనికి కావలసిందంతా అందిస్తూ ఉండేవారు ఈ పిలిపి సంఘం. కనుక ఆ సంఘంతో ఆయనకున్న ఒక బంధము, ఆ సహవాసం అనేది శ్రేష్టమైనది. ఈ ప్రస్తావన అంతా మాట్లాడుతూ వచ్చి ఆయన అంటాడు, నేనేదో మీ దగ్గర నుండి ఆశించి ఈ మాటలు చెప్పట్లేదు, ఏదో ఈవిని ఎదురు చూసి ఈ మాట చెప్పట్లేదు, మీ లెక్కకు విస్తారమైన ఫలం మీకు రావాలని ఆశించి ఈ సంగతులు చెప్తాం. మనం ఆరాధించే దేవుడు విస్తారమైన ఫలములు మనకిచ్చే దేవుడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. విస్తారంగా ఈరోజు విస్తారమైన ప్రజలు ఇక్కడ కూడి వచ్చినారు. యేసయ్య మాటను బట్టి వల వేస్తే విస్తారమైన చేపలు పట్టబడిందంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మనకు విస్తారమైన ఫలములు ఇచ్చే దేవుడు, విస్తారముగా మనల్ని ఆశీర్వదించే దేవుడు, సర్వ సమృద్ధిని ప్రభు అనుగ్రహించే దేవుడు. ప్రియులారా, లోకంలో కొంతమంది విస్తారంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎదురు చూస్తారు. ఎవరికి ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో ఒక 4 లక్షలు మీకు ఇవ్వాలని మీరు ఎదురు చూడకుండా ఉంటారండి. గవర్నమెంట్ ఇంటికి, క్రైస్తవ కుటుంబానికి ఒక ఇంటికి ఒక 5 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం అన్నారనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటామా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఇదే అనుకూలమైన సమయం, సరిగ్గా 9:30 ఆ చెల్లిస్ దగ్గర ఒక్కొక్క కుటుంబానికి ఒక 3 లక్షలు, పెద్ద కుటుంబం అయితే 3 లక్షలు, చిన్న కుటుంబం అయితే 1 లక్ష రూపాయలు అలా గవర్నమెంట్ క్రిస్మస్ సంబరాలు చేసుకోవడానికి ఇస్తున్నారు అని అనౌన్స్మెంట్ వినిపించింది అనుకోండి, నేను పాట ముగించే లోపల చాలామంది అక్కడ ఉంటారు. ఏంటో మా అక్కడికి వెళ్ళారంటే, పట్టుకొస్తాం లేనా ఎక్కడికి వెళ్తాం అనేవాళ్ళు ఉంటారు. విస్తారంగా ఎక్స్పెక్ట్ చేస్తాం, విస్తారమైన అభివృద్ధి కావాలి అని ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు, ఎదురు చూస్తాం. విస్తారమైన దీవెన కావాలి, విస్తారంగా ఆశీర్వదించబడాలి, విస్తారమైన ఫలము రావాలని ఎదురు చూస్తాం.
ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం హగ్గై ప్రవచన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా హగ్గై ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తనాలు విత్తినప్పటికీ మీకు కొంచెమే పండి. విస్తారంగా మీరు ఎదురు చూసి విత్తనాలు విత్తారు కానీ మీకు కొంచెమే ఫలం వచ్చింది. మీరు భోజనము చేయుకున్నను, భోజనం చేయుచున్నను, మీరు భోంచేస్తున్నా కూడా ఆకలి తీరక ఉన్నది. అదేదో అంటారు కదండి, మధ్యరాత్రిలో ఆకలేస్తుంది కదా, ఏమంటారు అన్నదని, ఏంది మధ్యరాత్రిలో ఆకలేస్తుంది కదా, గ్రేవింగ్స్ అంట. నాకు చికెన్ గ్రేవీ తెలుసు కానీ ఇది ఎంత తిన్నా కూడా వాళ్ళకి ఆకలి తీరదు. ఇదే ఆ వాక్యం. కొంతమంది అన్న నాకు ఉన్నటువంటి మధ్యరాత్రిలో ఆకలి వస్తుందని అంటే ఇదే దానికి అక్కడ ఉంది బైబిల్. ఎంత తిన్నా ఆకలి తీరకుండా ఉంది. పానము చేయుచున్నను, మీరు నీళ్లు తాగుతున్నా కూడా దాహము తీరక మీకు దాహం తీర. మీరు సీసాలు తాగండి, జనరల్ వాటర్, మినరల్ వాటర్, రకరకాలమైన వాటర్ తాగిన మీకు దాహం తీరకుండా ఉంది. బట్టలు కప్పుకొనుచున్నాను. మీరు ఇప్పుడు దుప్పట్లు కప్పారు, కొంతమంది శాలువలు కప్పారు, చెవిలో ఏదో పెట్టారు, తర్వాత దాని మీద ఒక శాలువ కప్పారు. ఎంత చేసినా చలి ఆగట్లా. మీకన్నా నేనే బెటర్ కదండి. ప్రైజ్ లార్డ్. వస్త్రాలు కప్పుకొని మీకు చలి ఆగట్లేదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, ఎంత కష్టపడి జీతాలు సంపాదించినా కూడా జీతము చినిగిపోయిన సంచులు వేసినట్లు ఉన్నది. ఎంత సంపాదించినా నిలబడట్లేదు. విస్తారంగా ఎదురు చూసి విత్తనాలు విత్తారు కానీ కొంచెమే ఫలం వచ్చింది. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆ పై వచనం 4వ వచనం ఇలా రాయబడి ఉంది. ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని మందిరం పాడైపోయి ఉండగా సరంబి వేసిన గృహాల్లో మీరు నివసించడానికి ఇది సమయమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను భౌతికమైన మందిరాన్ని గురించి ఇక్కడ మాట్లాడాలని అనుకోవట్లేదు. మన దేహమే ఒక దేవాలయం. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పాలి. మన దేహమే ఒక దేవాలయం. పరిశుద్ధాత్మనికి మన హృదయమే ఒక ఆలయం. ఈ హృదయం పాడైపోయింది, ఈ మనసు పాడైపోయింది, ఈ దేవాలయం పాడైపోయింది. నీ దేహం పాడైపోతే నువ్వు ఎంత పెద్ద బంగ్లాలో నివసిస్తే ఏంటి లాభం? ఇల్లు కట్టాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఎన్నో గదులు ఉండాలి, గొప్ప గొప్ప భవనాలు కట్టుకోవాలి, గొప్ప గొప్ప భవంతులు కట్టుకోవాలి, మంచి డీసెంట్గా ఉన్న ఏరియాలో ఇల్లు కట్టుకోవాలి, చాలా కామ్గా చాలా కూల్గా ఉండే స్థలాలు ఇల్లు కట్టుకోవాలి, ప్రశాంతంగా బ్రతకాలని చెప్పి గొప్ప గొప్ప ఇల్లు కట్టుకుంటున్నారు. ఉండేది ఇద్దరో ముగ్గురో, లేకపోతే ఉండేది 4-5 కానీ పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద ఇల్లు తప్ప నేను అనట్లేదు. సరంబి వేసిన ఇళ్లలో నివసించాలని కోరుకుంటున్నారు. కానీ దేవుని మందిరం, దేవుడు నివసించే ఆత్మ, దేవుడు నివసించే నీ మనస్సు, దేవుడు నివసించే హృదయం అనే ఆలయము పాడైపోయింది. ఈరోజు విస్తారంగా మన ఫలము ఎదురు చూసినప్పటికీ మనకు కొంచెమే కలగడానికి కారణాలు ఏంటి? తిన్న ఆకలి తీరట్లేదు, వస్త్రాలు కప్పుకున్న చలి ఆగట్లేదు, నీళ్లు తాగిన దాహం తీరట్లేదు. ఎంత సంపాదించినా అది చిల్లి సంచిలో పోయినట్లు, చిల్లి సంచిలో వేసినట్లు మొత్తం ఏమైపోతుందో తెలీదు. రావడం తెలుస్తుంది, రాబడి తెలుస్తుంది, ఆదాయం తెలుస్తుంది, ఎక్కడ ఖర్చు అయిందో కూడా తెలియట్లేదు. నెల ఆఖరి వచ్చేసరికి మొఖాలు మాడిపోతుంది. అప్పుల బాధలు, రుణ బాధలు, సమస్యలు, కుటుంబంతా కలిసి పోరాడిన, కుటుంబంతా కలిసి ప్రయాసపడిన చిల్లి సంచులో వేసినట్లు అన్ని పోగొట్టుకుని ఒక విస్తారమైన ఫలం లేని స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో. ప్రియులారా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణా దినం. నీ ఆలయాన్ని, నీ హృదయం అనే ఆలయాన్ని, నీ శరీరం అనే ఆలయాన్ని, నీ మనసు అనే మందిరాన్ని నువ్వు బాగు చేసుకోగలిగితే నా దేవుడు విస్తారమైన ఫలమును నీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా ఒక చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓకే, ఒక 2-3 మాటలు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి చెప్పాలని ఆశిస్తున్నాను. విస్తారంగా దేవుడు మనకేమి ఇస్తాడు? విస్తారమైన ఫలం అన్నారు కదా. దేవుని సన్నిధి నుండి మనం విస్తారంగా పొందవలసింది ఏమిటి? చదువుదాం. నెహెమియా ప్రవచన గ్రంథం మొదటి మాట. నెహెమియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడై
వారిని విసర్జించలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభములను దారిలో వారికి వెలిగించుట కొరకు రాత్రి అగ్నిస్తంభములో వారి మీద నుండి ఆ మేఘస్తంభము అగ్ని స్తంభము వెళ్ళిపోకుండా నిలిచెను. వారికి బోధించుటకు అవన్నీ మరల చదువుకోండి. చదవబడిన ఈ మాటలో విస్తారమైన కృపగలవాడు మనం ఆరాధించే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మన దేవుడు కృపగలవాడు, విస్తారమైన కృపగలవాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళలో తప్పులున్నాయి, పొరపాట్లున్నాయి, బలహీనతలున్నాయి. కానీ దయగల దేవుడు వాళ్ళ మీద విస్తారమైన కృపను చూపించాడు. తన విస్తారమైన కృపను బట్టి వారి మీద ఉండి మేఘస్తంభం తొలగిపోలేదు, వారి మీద ఉన్న అగ్నిస్తంభం తొలగిపోలేదు. ఆ విస్తారమైన కృపను బట్టి దేవుడు వారిని విసర్జించలేదు, వారిని త్రోసివేయలేదండి. ప్రియులారా, మనం ఈరోజు నిలిచి ఉన్నామంటే, మన బ్రతికి బట్ట కట్టామంటే, మనం బాగుగా బ్రతుకుతున్నామంటే ఇది మన శక్తియో, మన భక్తియో, మన బలమో, మన తెలివో, మన జ్ఞానం కాదు. కానీ ఆయన మన ఎడల చూపిన విస్తారమైన కృపను బట్టి మనం ఇలా ఉన్నాం. మనం ఏమై ఉన్నామో అది కేవలం కృప ద్వారానే అయి ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారు అంటారు, నేనేం తక్కువగా కష్టపడలేదు, నేను అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. ఆ కష్టాల గురించి మాట్లాడుకుంటే వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. అందరిలో నన్ను చిన్న చూపు చూడొద్దు మీరు. అపోస్తులందరితో మా సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు నన్ను తక్కువ అంచనేసి మాట్లాడొద్దు. అపోస్తుల కంటే నేను తక్కువనేం కాదు, నేను కూడా బహుగా ప్రయాసపడ్డాను, నేను కూడా చాలా ప్రయాసపడ్డాను అని చెప్పి వెంటనే అంటారు, ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడు విస్తారమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఇలా రాయబడిందండి, సౌలుకు తన కృపను దూరం చేసినట్లు దావీదుకు దేవుడు తన కృపను దూరం చేయలేదు. కొందరు జీవితంలో ఏంటంటే కృపకు దూరం అయిపోతారు. వాళ్ళ అజ్ఞానం వల్ల కావచ్చు, వాళ్ళ అవివేకం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ తెలివి తక్కువ పనుల వల్ల కావచ్చు, కృపకు దూరం అయిపోతారు. ఆ కృపని పొందాలనే వాంఛ ఉండదు, ఆ కృపను పొందుకోవాలనే ఆశ కూడా వాళ్ళకు ఉండదు. కృపకు దూరం అయిపోతూ ఉంటారు. కానీ దావీదునకు దేవుడు, బైబిల్ అదే దావీదునకు చూపిన శాశ్వత కృప. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దావీదుకు అతని సంతతికి దేవుడు ఓ శాశ్వతమైన కృపను ఇచ్చారు. దావీదుకి ఆ విస్తారమైన, శాశ్వతమైన, అపరిమితమైన కృప అనుగ్రహించడానికి గల కారణాలు ఏంటని మనం బైబిల్లో చదువుతుంటే దావీదు 63 కీర్తనలు ఇలా అంటారండి, దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను వెదుగుతాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం తట్టు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడతా ఉన్నాను. నీళ్లు లేకుండా ఎండిపోయిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచు ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచు ఉన్నది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. దావీదుకి విస్తారమైన కృప చూపడానికి కారణం ఏంటంటే దావీదుకు దేవుని మీద ప్రేమ. దావీదు దేవుని చూడాలని ఆశ, ఆయన సన్నిధిలో బ్రతకాలనే ఆశ, ఆయన మందిరంలో జీవించాలనే ఆశ, ఆయన సన్నిధిలో ఉండాలనే కోరిక. ఇదే వరం అడిగాడు. నన్ను లక్షాధికారిని, కోటేశ్వరుని చేయమని అడగలేదండి. నా జీవితకాలం అంతా నీ మందిరంలో నేను బ్రతకాలి, ఒకే ఒక వరం అడుగుతున్నాను, నీ ప్రసన్నతను చూడాలి, నీ మందిరంలో నేను ధ్యానించాలి, నా జీవితకాలం అంతా నీ ఆలయంలో, మందిరంలో నివసించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, మందిరావరణని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ జీవితాల్లో ఆయన విస్తారమైన కృపను వారికి అనుగ్రహిస్తాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చూస్తే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకొరకు ఏడ్చారు? ఐగుప్తు దేశంలో ఎందుకు ఏడ్చారు చెప్పండి? ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎందుకు ఏడ్చారు? కన్నీళ్లు విడిచారు, రోధించారు, మూలుగులు దేవుడు విన్నాడు, ప్రార్థన చేశారు. ఎందుకొరకు ప్రార్థన చేశారు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో చెప్పండి? బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటే ఏంటంట? వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇంకేంటంట? దేని కొరకు వాళ్ళు దేవుని వేడుకున్నారు? ప్రభువా, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని బయటికి, మాకు విడుదల కావాలి, మమ్మల్ని విడిపించు 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 అని అడిగారు తప్ప ప్రభువా ఆ కొండ మీదకి వచ్చి నేను ఆరాధించాలని ఎవరైనా అడిగారా? ఎవరికి లేదండి. వాళ్ళ గొడవంతా ఎందుకంటే ఈ బాధ తొలగిపోవాలి,
ఈ రోగం పోవాలి, ఈ వ్యాధి. ఏసన్ గారి దగ్గరికి ఏసన్ గారిలో ఒక మీటింగ్ వస్తుంటే ఆ కూటానికి వెళ్ళారంటండి. అక్కడ ఒక కుర్రోడు కాళ్ళు లేకుండా ఉన్నాడంటండి, నేల మీద కూర్చున్నాడు, కాళ్ళు సచ్చిపడిపోయింది. అప్పుడు ఏసన్ గారు లోపలికి వస్తున్నప్పుడు ఆయన ఏసన్ గారి వైపు చూశాడంట. అప్పుడు అన్న ప్రార్థన చేయమని అడిగారంట. అప్పుడు ఏసన్ గారు ఆయన చూసి, నాన్న ఏమని ప్రార్థన చేయమంటావు, ఏమైనా విషయం ఉందా ప్రార్థన చేయమని అని అడిగితే ఆయన అన్నాడంట, అన్న నేను పరిశుద్ధాత్మను పొందేటట్లుగా నా కోసం ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అన్న నాకు కాళ్ళు లేదన్న, కష్టమైపోతుంది, నేను ఈడ్చుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఒక చెక్క లాంటిది ఒకటి ఉంది, పలక లాంటిది ఉంది, దాని మీద కూర్చొని రోడ్డు మీద అట్లా ఈడ్చుకొని వెళ్తా ఉన్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు ఒక స్కూటీ అయితే బాగుంటుంది. ఇది తప్పేం కాదు, నాకు ఒక స్కూటీ అయితే బాగుంటుంది, అప్పుడు నేను ఈజీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేకపోతే ఒక వీల్ చైర్ లాంటిది ఒకటి ఉంటే నాకు బాగుంటుంది, కొంచెం మీరు ఏదైనా సహాయం చేయండి అనో, లేకపోతే ఎవరికైనా చెప్పి సహాయం చేయమనో, లేకపోతే ఈ సభలో ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళకి ప్రేరణ వచ్చేటట్లుగా ఏదైనా చేయమని అడగవచ్చు. లేకపోతే నాకు మంచి ఆరోగ్యం కలిగేటట్లుగా అడగవచ్చు. లేకపోతే నేను చక్కగా బైబిల్లో ఉన్న భక్తులందరూ లేచి నడిచారు కదా, అట్లా నేను కూడా నడిచేటట్లు నాకు సహాయం చేయండి, నా కోసం ప్రార్థన అడగవచ్చు. ఆయన అడగ నేను దేవుని ఆత్మను పొందాలి, నేను పరిశుద్ధాత్మను పొందాలి, నేను ఆత్మశక్తిని పొందుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కోరిక ఏంటంటే మాకు విడుదల రావాలి, మేము బయటికి రావాలి, ఎట్లానే సమస్య నుండి బయటికి రావాలి. దేవా ఎట్టోట మమ్మను ఈ సమస్య నుండి బయటేసే ప్రభువా, ఈ బానిసత్వం నుండి బయటేసేసే, ఈ ఆర్థిక ఇబ్బంది నుండి బయటేసేసే, ఈ అనారోగ్యం నుండి మమ్మల్ని బయటేసేసే, ఈ అవమానాల నుండి మమ్మల్ని బయటేసేనైనా అంతే చాలు అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఆలయానికి వెళ్ళాలి, సినాయి పర్వతం మీదకి వెళ్ళాలి, అక్కడ ఒక ఆరాధన స్థలం ఏర్పడాలి, అక్కడికి వెళ్ళి మేము దేవుని ఆరాధించాలి. మేము ఆరాధన చేసి ఎంతకాలం అయింది? మా పూర్వీకులు పితరులు దేవుని ఆరాధించారు, ఆయన నామాన్ని బట్టి ఆయన సేవించారు. మేము ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి, మాకు ఆరాధన స్థలం కావాలి, ఆయన చేరాలి, ఆయన చూడాలి అనేది లేకపోగా జస్ట్ విడుదల కొరకు మాత్రమే కోరుకున్నారు వాళ్ళు. కానీ దావీదు నన్ను విడిపించండి, నన్ను రక్షించండి. అండ్ దావీదు తప్పు చేసినప్పుడు కూడా నా సింహాసనం ఎక్కడ పడిపోతుందో ప్రభువా, నేను ఎన్ని తప్పులు చేసినా నా సింహాసనం పదిలంగా కాపాడమని అడగలేదు, కానీ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి తీసివేయొద్దు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదుకు శాశ్వతమైన కృపను ఇచ్చాడు. సౌలు అలా కాదు, చేసిందే తప్పు. ఆ తప్పుకి ఏంటంటే సమూయేలు వచ్చేసి, సౌలా నీవు ఇలా ఏం చేసా, సరే జరిగింది ఏదో జరిగింది, కానీ నీవు వచ్చి నన్ను పరిచయం చేయమంటున్నాడు. జరిగిందేదో జరిగిందిలే, అవన్నీ ఎందుకు ఊరికేరా అని సౌల్ని ఏంటండి సమూయేలుని పిలుస్తున్నాడు. నీవు వచ్చి నన్ను పరిచయం చేయి, నన్ను సమాజానికి పరిచయం చేయి, ఇప్పుడు నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే నాకు అవమానంగా ఉంటుంది అని సౌలు ఆలోచించాడు. దావీదైతే తన తప్పుల గురించి దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఈ సింహాసనం ఉన్నాయంత పోతే ఎంత, నేను గొర్రెలు కాచుకున్నప్పుడు కూడా నీలోనే ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవా నా దేవుడు నీవే. ఎన్నో సమస్యలు, శోధనలు, శ్రమలు, పోరాటాల మధ్యలో కూడా ప్రైజ్ అలాడ్. దారి తప్పిన కుక్క దారి చూపించండి ఎవరన్నా. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. నా దేవుడు మీకు విస్తారమైన కృపను అనుగ్రహించునుగాక, విస్తారమైన కృపను అనుగ్రహించునుగాక. దేవుడు ఎవరికి కృపను అనుగ్రహిస్తాడు? చదవండి ఆదికాండం 6వ అధ్యాయం 8 and 9 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 8, 9 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహు అనే వ్యక్తి యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు యొక్క వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి మీదకి ఒక జలప్రళయం రావలసిన సమయం వచ్చినప్పుడు, ఎందుకంటే మనుషుల ఆలోచనలు, వాళ్ళ ఊహ కూడా చెడిపోయింది. మనిషి చెడిపోతే బాగు చేయించండి, వాళ్ళ ఊహ కూడా చెడిపోయింది, వాళ్ళ ఊహ అంతా చెడిపోయింది. ఇక జలప్రళయంలో భూమి మీద ఉన్న మనుషులందరూ తుడిచిపెట్టబడవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుని దృష్టిలో నోవాహు కృప పొందుకున్నాడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా మార్చబడ్డాడు. ఎందుకంటే నోవాహు ఆ తరము వారిలో నిందారహితుడిగా, నీతిమంతుడిగా జీవించడమే కాకుండా అతడు దేవునితో నడిచాడంట. ఆమె నోవాహుకు దేవుని పేరు తెలుసా? దేవుని నామం ప్రకటించబడి ఉందా? దేవుని పేరేంటో తెలీదు.
ఒక మనిషి పేరేంటో తెలియకుండా మనం ఆయనతో కలిసి నడవగలుగుతాం? ఆయన నామం ఇంకా ప్రకటించబడలేదు, ఆయన నామం బోధించబడలేదు. కానీ ప్రియులరా, ఆయనతో నడిచే అనుభవం, ఆయనతో సహవాసం. ఒకవైపున కుళ్ళిపోయిన సమాజం, పాడైపోయిన మనుషులు, ఒకవైపున అపవిత్రమైన మనుషులు, ఒకవైపున తుచ్చమైన అభిలాషలు కలిగిన మనుషులు, ఒకవైపున చెడిపోయిన మనుషులు ఉన్నారండి. ఆ చెడిపోయిన మనుషులతో ఆయన సహవాసం చేయలేదు, దేవునితో సహవాసం చేశారు. నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే నా దేవుడు విస్తారమైన కృపతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా హల్లెలూయా. లోకం కావాలా, దేవుడు కావాలా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా, లోకానికి ప్రాధాన్యతనిస్తున్నావా? మనుషుల ఊహ అంతా చెడిపోయింది. వాళ్ళ ఊహ అంతా చెడిపోయినట్లు ఎలా తెలుస్తుంది అంటే, ప్రియులరా, ఇప్పుడు మీ ఎవరెవరి మనసులో ఏముందో నాకేం తెలుసు చెప్పండి. మీరందరూ కొందరు తెల్ల బట్టలు వేసుకున్నారు, కొంతమంది మల్టీ కలర్ డ్రెస్సులు వేసుకున్నారు, కొంతమంది ముసుగేసుకున్నారు చూడండి, కొంతమంది మూలుగుతున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు. మనకు కనబడుతుంది అంతే. ఎవరెవరి మనసులో ఏమేమి ఉన్నాయో నాకేం తెలుసు చెప్పండి. అన్ని గొర్రెలే అనుకుంటాను నేను, అన్ని పావురాలే అనుకుంటాను. పావురాల మధ్యలో పెయింట్ కొట్టుకొచ్చిన కాకి ఉందనే సంగతి నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఎవరి మనసులో ఏముందో మనకు తెలీదు. మనిషి యొక్క ఊహ, సరే మనిషి యొక్క యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ విధానాన్ని బట్టి, ఓహో వీళ్ళు ఇలా ఉండొచ్చామని కొంతవరకు మనం అంచనా వేయొచ్చు. కానీ మనిషి ఊహా ప్రపంచంలో విహరిస్తున్న మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, ఎవరు సీక్రెట్గా ఎవరితో చెప్పకుండా లోపల వాళ్ళు ఆలోచిస్తున్న విధానాలు మనకెవరికి అర్థం కాదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అతని ఊహ అంతా ఒక స్క్రీన్లో కనబడతా ఉంటుంది. మనిషి యొక్క ఊహ అంతా మనం ఏం చెప్పకపోయినా, భక్తుడు నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను నిలబడడం నీకు తెలుసు, మాట నా నోట రాక మునిపే ఆ మాట ఏంటో కూడా నీకు తెలుసు. మన ఊహ అంతా ఒక పిక్చర్ లాగా ఆయన కనులు ఎదుట కనబడిపోతూ ఉంటుంది. అట్లా చెడిపోయిన మనుషుల మధ్యలో ఆ సహవాసంలో ఉండకుండా నోవాహు తను నీతిగాను, పవిత్రంగాను, యథార్థంగాను ఉంచుకుంటూ దేవునితో నడిచే ఓ శ్రేష్టమైన అనుభవం కలిగి ఆ నోవాహు జీవించాడు గనుక విస్తారమైన కృప అనుగ్రహించబడింది. ప్రపంచానికి ప్రళయం వచ్చి లోకమంతా జలసమాధి అయిపోయిన ఆ జలములో, ఆ ప్రళయములో ఒక ఓడను నిర్మించమనే ఆలోచన దేవుడు నోవాహుకి ఇచ్చి, ఆ నోవాహుని ఆ ఓడలో ప్రభు చేర్చి సురక్షితంగా ప్రభు కాపాడాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా. కృప నిన్ను రక్షిస్తుంది, కృప నిన్ను కాపాడుతుంది, కృప నిన్ను సంరక్షిస్తుంది, కృప ప్రమాదాల నుండి నిన్ను విడిపిస్తుంది. అంతేకాదండి, ప్రపంచంలో ఒకసారి జలప్రళయంతో భూమి అంతా తుడిచివేయబడింది. రాబోయే కాలంలో అగ్ని చేత ఈ పంచభూతాలు మహావేంద్రముతో కరిగి నశించిపోతుందని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, ఇవన్నీ కూడా ప్రియులరా ఒకరోజు అగ్ని చేత కాల్చబడిపోతుంది. ఆకాశం చేపలాగా చుట్టబడిపోతుంది, భూమి తగలబడిపోతుంది. సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు భూమి అంతంలో ఉంది, భూమి పతనానికి సిద్ధంగా ఉంది. ఒకరోజు ఈ భూతలం అనేదే ఉండదు. ఒక సమయం వచ్చినప్పుడు భూమి అనేదే ఉండదు కనుక భూమిలో నుండి తప్పించుకొని ఇంకెక్కడైనా వెళ్ళి బ్రతకడానికి అవకాశం ఉందా? ఇంకా ప్రపంచంలో, ఈ విశ్వంలో ఇంకేదైనా గ్రహం ఉందా? అక్కడ మానవుడు జీవించడానికి వీలుగా ఉండే గ్రహాలు ఏమైనా ఉన్నాయా అని మనిషి వెతుకుతున్నాడు. ఎందుకంటే సైంటిస్టులకు తెలిసింది ఈ భూమి ఒకరోజు పతనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, అగ్ని చేత కాల్చబడిపోతుంది అనే సంగతి వాళ్ళు కూడా తెలుసుకున్నారు. బైబిల్ ఎప్పుడో చెప్పింది, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో చెప్పిందండి. అగ్ని చేత ఈ సృష్టి, ఈ భూమి అంతా ఒకరోజు నాశనం అయిపోతుంది. అందుకొరకు దేవుడు అంటాడు, నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగన మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచడానికి కొరకు వెళుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్థలమును సిద్ధపరిచి నేను మరలా తిరిగి వస్తాను. నేనుండు స్థలంలో మీరుంటారు. ఆమేన్. అక్కడ దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండదు, ఆవేదన ఉండదు. అది శాశ్వత రాజ్యం, అది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో, ఆ శాశ్వత రాజ్యంలో, ఆ నూతన యెరూషలేములో మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండుట కొరకు ప్రభు త్వరగా మన కొరకు రాబోతున్నాడు. ఈ ప్రపంచంలో జరిగే ఆ ప్రమాదాల నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. కృప ద్వారానే మనం తప్పించబడతాం. చెప్పండి కూడా మంది గట్టిగా. ఇక కృప ప్రస్తావన వస్తే కృపను గురించి ఎన్నో శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. దైవజనుడు పౌలు గారికి ఒక బలహీనత ఉందండి. ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు.
పౌలు గారి పత్రిక కానీ ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చదివితే మీకు తెలుస్తుంది. ఆ పత్రిక చదువుతున్నప్పుడు పౌలు గారు మనకు ఒక సూపర్ హీరోలా కనిపిస్తాడు. ఆయన మాట కానీ ఆయన మాట్లాడిన పదాలు కానీ అవన్నీ చూస్తున్నప్పుడు ఒక సూపర్ హీరోలా కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకవేళ ఇప్పుడు పౌలు గారు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, కారు దిగాడు అనుకోండి, మనందరూ ఎక్స్పెక్ట్ చేసి ఎట్టుంటాడో 6 అడుగులు ఆజానుభావుడు అయి ఉంటాడేమో, రింగులు జుట్టు ఉంటుందేమో, ఏంటండి మహా తేజస్సు ఉంటుందేమో, మహావైభవంగా ఉంటాడేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే పౌలు గారు ఎగ్జాంపుల్కి చెప్తున్నా. పౌలు గారు ఇప్పుడు యాడ్ వస్తారు చెప్పండి. ఏంటండి చెప్తున్నా, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. కారు డోర్ దిగగానే ఒక పొట్టిగా ఉన్న ఒక మనిషి నడక కూడా కొంచెం వింతగా ఉండి విచిత్రంగా ఉంటూ బలహీనంగా వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అరే మనం అనుకున్నది ఏంటి, ఆయన పై రూపం, ఆయన ఆకారం, ఆయన శరీరం అంత గొప్పగా మేబీ ఉండకపోవచ్చు. దేహంలో ఒక ముళ్ళు, దేహంలో ఒక బలహీనత. ముమ్మారు ప్రార్థన చేసిన దేవా ఈ దేహ బలహీనత నుండి నాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును. చెప్పండి కూడా మందరు గట్టిగా. దేవుని కృప మనకు ఉన్నప్పుడు మరలా ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు, దేవా ఈ ముళ్ళు తీసేయమని, ఈ అనారోగ్యాన్ని తీసేయమని అడగలేదు, ఈ వేదన తీసివేయమని అడగలేదండి. ఆ కృప ఆ బలహీనతను భరించే శక్తి, ఆ కృప ఆ వేదనను భరించే శక్తిని, ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తిని కృప మనకు అనుగ్రహిస్తుంది. కనుక మనం ఆరాధించే దేవుని ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే విస్తారమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు కృప కలుగును గాక అని చెప్పండి. మీకు కృప కలుగును గాక అని చెప్పండి. చెప్పాలి, మీకు కృప కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, ఈ రెండో మాట కూడా చెప్తాను, టైం వేగంగా వెళ్తుంది కనుక క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. తర్వాత మీరు మరింతగా ధ్యానం చేసుకోవచ్చు. బైబిల్ 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొని, దగ్గరకు వచ్చి యాకోబు ఇస్సాకుకు ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి, అతని వస్త్రం యొక్క వాసన చూసి అతని దీవించి ఇలా చెప్పాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని యొక్క సువాసన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. విస్తారమైన ధాన్యమును విస్తారమైన ద్రాక్షరసము నీకు అనుగ్రహించును గాక అని ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడండి చెప్పాలి. విస్తారమైన ధాన్యమును విస్తారమైన ద్రాక్షరసం, ఆకాశపు మంచు భూమి యొక్క సారము, విస్తారమైన ధాన్యం, విస్తారమైన ద్రాక్షరసం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, విస్తారమైన కృప చేత మనం తృప్తి పొందుదుముగాక. రెండోదిగా విస్తారమైన ధాన్యమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. విస్తారమైన ద్రాక్షరసమును ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఎప్పుడు ఈ మాటని ఇస్సాకు యాకోబుకు చెప్పాడు, ఈ దీవెన వచనాలు చెప్పాడు అని మనం ధ్యానిస్తే, దగ్గరికి రమ్మని పిలిస్తే యాకోబు ఇస్సాకుకు చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఆ యాకోబులో నుండి ఒక సువాసన, వస్త్రపు సువాసన. ప్రైజ్ ది లార్డ్. అది ఎలా ఉందండి, యెహోవా దీవించిన చేని సువాసన. ఒక సువాసన. కొంతమంది మనుషులు మన దగ్గరకు వస్తే అదో రకమైన వాసన ఉంటుంది, అది వద్దులే ఆ టాపిక్ వరకు. అదో రకమైన వాసన, రకరకాలమైన వాసనలు ఉంటాయి. ఎంత సెంటు కొట్టినా కొంతమంది దుర్వాసన రాకూడదని సెంటు కొడతారు. ఈ సెంటు ఆ దుర్వాసన కలిసి ఇంకొక లాంటి వాసన వస్తుంది, అది వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. మరి ఏంటో మరి వాళ్ళ సమస్యలు, ఎంత స్నానం చేసినా కంపు పోదు వాళ్ళకి. మరి బాడీలో ఏదో ప్రాబ్లం ఉందేమో మనకు తెలియదు. కానీ ప్రియులరా, ఒక యాకోబు ఇస్సాకుని సమీపించినప్పుడు ఆయన నుండి యెహోవా దీవించిన చేని సువాసన, యెహోవా యొక్క దీవెన సువాసన వెదజల్లుతుంది ఆయనలో నుండి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఎవరికి సమృద్ధి అయిన ధాన్యం, ఎవరికి విస్తారమైన ధాన్యం, ఎవరికి విస్తారమైన ద్రాక్షారసాన్ని దేవుడు దయచేస్తాడంటే మనలో నుండి యెహోవా దీవించిన చేని యొక్క సువాసన. చేను అంటే మనం సంఘానికి పోల్చొచ్చు. యెహోవా దీవించిన సంఘపు సువాసన మనలో ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఎక్కడికి మీరు వెళ్తారు? ఏ ఉపదేశంలో ఉన్నారు మీరు?
ఇది ఫలానా దేవుని సంఘపు యొక్క సువాసన. ఈ చేను దేవుని చేత ఆశీర్వదించబడిన చేను. ఈ సంఘము దేవుని చేత ఆశీర్వదించబడిన సంఘం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం. దేవుని ఆశీర్వాదం అక్కడ నిలిచి ఉంటుంది. ఆకాశపు వాకిట్లు అక్కడ తెరవబడి ఉంటుంది. దేవదూతలు ఆ స్థలంలోనికి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అది దేవుడు దీవించిన దేశము, అది దేవుని చేత ఆశీర్వదించబడిన దేశము, అది దేవుని చేత ఆశీర్వదించబడిన సంఘం. ఆ సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఏంటంటే దీవెన, యెహోవా దీవించిన ఆ చేని యొక్క సువాసన వస్తుంది. ఈ సువాసన ఆయనకు రావడానికి గల కారణాలు ఏంటంటే, యాకోబు ఎవరు షర్ట్ వేసుకొచ్చారు, ఎవరు డ్రెస్ వేసుకొచ్చాడండి? ఎవరు డ్రెస్ వేసుకొచ్చాడు? పెళ్ళిళ్ళ దగ్గర మనం చూస్తే తెలుస్తుందండి, ఎవరిదో చీర అది ఈమె కట్టుకోవచ్చు ఉంటుంది. ఎందుకంటే బాగుంటుంది కదా పట్టు చీర అని చెప్పి ఎవరి దగ్గర తీసుకొని ఈమె కట్టుకోవచ్చు ఉంటుంది. ఆ చీర ఇచ్చిన ఆమె వెనకాలే ఒక పీఠం పట్టుకొని తిరుగుతుంటుంది. అంటే మన భాషలో చెప్పాలంటే కుర్చీ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎక్కడ కూర్చోనంటే ఈమె కుర్చీ వేస్తుంటుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి నా బట్టలు కట్టుకున్నవని. ప్రేమైన వాళ్ళారా, ఇప్పుడు యాకోబు ధరించుకున్న వస్త్రం ఎవరు తెలుసండి? వాళ్ళ అన్న ఏశావు యొక్క వస్త్రం. ఆ వస్త్రాన్ని బట్టి ఈయనలో యెహోవా దీవించిన చేని యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటే, ఆ సువాసనని గ్రహించిన నాన్న అంటాడు, నా కుమారుని యొక్క సువాసన యెహోవా దీవించిన చేని యొక్క సువాసన వల్ల ఉన్నది అని, నీకోసం ఆకాశపు మంచు కురుస్తుంది, భూమి సారము కలిగినదిగా మార్చబడుతుంది, విస్తారమైన ధాన్య ద్రాక్ష రసాన్ని దేవునికి అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్న ఏశావు అన్న, యాకోబుకి అన్న, నీకు నాకు మనందరికీ అన్న మన యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన జ్యేష్ఠ కుమారుడు, మనం కనిష్ట కుమారులు. యేసయ్య దేవునికి జ్యేష్ఠ కుమారుడు, మనం కనిష్ట కుమారులు, మేబీ కుమారులు కుమార్తెలు. ప్రియులరా, ఆయన మన అన్న, యేసయ్య మన అన్న. అన్న యొక్క వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అంటే వస్త్రం స్వభావానికి సూచన. యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన స్వభావాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారి జీవితాలు విస్తారమైన ధాన్యము ద్రాక్షరసాన్ని ప్రభు దయచేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ధాన్యం, ధాన్యం అంటే మనం స్పిరిచువల్గా దీన్ని మలచుకుంటే, ధాన్యం అంటే గోధుమలు కావచ్చు, తర్వాత ఏంటంటే మన భాషలో అయితే మనకు రైస్ కావచ్చు, ఒడ్లు కావచ్చు, రకరకాలమైన ఏంటంటే చిరుధాన్యాలు, ఇవన్నీ ధాన్యమే. స్పిరిచువల్గా మనం ఆత్మీయంగా దీన్ని ఆలోచించినప్పుడు దేవుని వాక్యమే మనకు ధాన్యం. ఆమె చెప్పండి గట్టిగా. ఒక విశ్వాసి దగ్గర, ఒక సేవకుడి దగ్గర విస్తారమైన ధాన్యం ఉండాలి, విస్తారమైన దేవుని వాక్యం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. విస్తారమైన దేవుని వాక్యం. యాకోబు తర్వాత చదువుకోండి మీరు, 42:2 ఉంటుంది. ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని తెలిసింది, ప్రపంచమంతా కరువు, కానీ ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నది అని నాకు వినబడింది. మనం చావక బ్రతుకున్నట్లుగా వెళ్ళి ధాన్యం తీసుకురండి. ధాన్యం ఉంటే అక్కడ చావు ఉండదు, ధాన్యం ఉంటే అక్కడ మరణం ఉండదు, ధాన్యం ఉంటే అక్కడ మరణపు వాసన ఉండదు. ఏ ఇంట్లో వాక్యం సమృద్ధిగా విస్తారంగా ఉంటుందో ఆ ఇంట్లో మరణం ఉండదండి, మరణపు వాసన ఉండదు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని ఇళ్లలో మరణపు వాసన, మరణపు అనుభవం. మరణించిన వాళ్ళ ఇంట్లో అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని కలిసి సరదాగా సంతోషంగా భోజనం చేయగలుగుతారా? ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఆ శవపు కంపు కొడుతుంటే అక్కడ కూర్చొని కుటుంబ సభ్యులను ఆనందంగా భోజనం చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే ఆ ఇంట్లో మరణం ఉంది. కొన్ని కుటుంబాలు అడుగు పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు చావకపోయినా, వాళ్ళ ఇంట్లో శవం లేకపోయినా, అక్కడ ఆ ఇంట్లో మనుషులు ఎవరు చనిపోకపోయినా కూడా ఆ ఇంట్లో ఒక మరణపు వాసన. ఒకరంటే ఒకరికి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. ఒకరినొకరు పలకరించుకున్నారు, వాళ్ళ దారి వాళ్ళది. ఒకే మంచం మీద ఏంటంటే భర్త అటు తిరిగి పడుకుని ఆయన ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంటాడు, భార్య ఇటు తిరిగి ఈమె ఎవరితో మాట్లాడుకుంటుంటుంది. అర్థమైందండి? పేరుకే భార్యాభర్తలు, వాళ్ళు పేరుకే భార్యాభర్తలు అండి. అటు తిరిగి ఆయన ఎవరితో చాటింగ్ చేస్తూ ఉంటారు, ఈమె ఎవరితో చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఆమెను ఈయన అడుక్కూడదు, ఈయన్ని ఆమె అడుక్కూడదు. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు, పిల్లల మాటలు తల్లిదండ్రులు వినరు. ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎవరి తిండి వాళ్ళది. ఎవరు ఎప్పుడు వస్తారో అప్పుడు వాళ్ళు వడ్డించుకుని తినిపోతూ ఉంటారు. అసలు బుద్ధి పుడితే తింటారు, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు. చాలా వరకు బయట తినేసి వస్తున్నారు, అది వేరే విషయం. చెప్పండి, అర్థమైందండి? బయట తినే ఆహారంలో భయంకరమైన కల్తీ ఉందని తెలిసినా కూడా ఇక తప్పని పరిస్థితుల్లో వాటికి అలవాటు పడిపోయారు. ఇంట్లో తల్లి వండి పెట్టి వడ్డించే రోజులు పోయినాయి.
మన అమ్మ వండి వడ్డించే ఆహారంలో ఏంటండి, దాంట్లో ఆహార పదార్థాలే కాకుండా ఏంటండి, దాంట్లో ఆ తల్లి ప్రేమ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆ తల్లి ప్రేమ ఉంటుంది, ఆ తల్లి అభిమానం ఉంటుంది, ఆ తల్లి యొక్క మమకారం ఉంటుంది. అవన్నిటికీ దూరం అయిపోతున్నారు మనుషులు ఈరోజు. మరణం, దేవుని వాక్యం ఏ కుటుంబాల్లో అయితే ఉంటుందో, దేవుని వాక్యం విస్తారంగా ఎవరైతే కలిగి ఉంటారో అక్కడ మరణం ఉండదు. యాకోబు అంటాడు, మనం చావక బ్రతకాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నేను చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాను, చాలామంది చెప్తూ ఉంటారు. అన్ని సాక్ష్యాలు చెప్పడానికి మనకు సమయం ఎక్కడుందండి. కొంతమంది నాకు రాసి పంపిస్తూ ఉంటారు, కొంతమంది కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, అన్న కుటుంబ సమేతంగా కరోనా సమయంలో ఒకటే డిప్రెషను, ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి వెళ్ళాము, ఇంట్లో ఉండలేము, బయటికి వెళ్తే కరోనా, లోపలేమో కరువు, భార్య విసిగిస్తూ ఉంటుంది, పిల్లలు మాటినరు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో ఒకానొక పరిస్థితుల్లో ఏ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటే కుటుంబ సమేతంగా ఏమన్నా విషయం తాగి చనిపోదాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఏదైనా తాగేసి చనిపోదామని అనుకొని అప్పుడు మన మినిస్ట్రీ తరఫున లైవ్ కార్యక్రమాలు వెళుతూ ఉండేది. అప్పుడే మనం స్టార్ట్ చేసాం కూడా లైవ్. అప్పుడు లైవ్ ఆన్ చేసుకొని దేవుని వాక్యం వినబడుతుంటే మేము ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మమ్మల్ని మరణం నుండి జీవానికి దాటించింది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఆ వాక్యం మమ్మల్ని బ్రతికించింది. ఆ రోజు దేవుడు మాతో మాట్లాడుకుని ఉంటే మేము కుటుంబ సమేతంగా ఏదో చేసుకొని చనిపోయేవాళ్ళు, భూమి మీద ఉండేవాళ్ళం కాదు. మా పేరు భూమి మీద నుండి తుడిచిపెట్టబడిపోయి ఉండేది. మేబీ మేము అందరూ కుటుంబ సమేతంగా ఏదైనా చేసుకొని చనిపోయినా కూడా ప్రపంచానికి కూడా మేబీ తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే ఎవరిని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి, ఎవరిని ఎవరు పలకరించుకోలేని పరిస్థితి, కంటికి కనబడని శత్రువుతో పోరాటం, యుద్ధం. ఆ పరిస్థితిలో దేవుని వాక్యం, మేము వచ్చి వాక్యాన్ని వినే అవకాశం మాకు లేనప్పటికీ దేవుని వాక్యమే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని మరణం నుండి జీవానికి దాటించింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రేమైన ఒకటి, విస్తారమైన కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఇది విస్తార ఫలం. రెండవదిగా ప్రియులారా, మనం ఆరాధిస్తున్న విస్తారమైన ధాన్యం దేవుని వాక్యం దొరికే కాలమందు వాక్యాన్ని సమకూర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. చీమలు చూడండి, వేసవి కాలం వచ్చినప్పుడు వేసవి కాలంలో తన ఆహారాన్ని అది కూర్చుకుంటుంది. కోతకాలం మందు అది తన ఆహారాన్ని సిద్ధపరచుకొని శీతాకాలంలో అది ప్రశాంతంగా ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా. శీతాకాలంలో ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాల్లో అది దాని గొడుగులు ఏరిస్తారండి. మనమైతే ఈ గొడుగులు ఏదో పట్టుకొని బయటికి వెళ్ళి ఏదో కూరగాయలు తెచ్చుకుంటాం, అది వేరే విషయం. అది వేసవి కాలంలోనే, అది కోతకాలం అంటే ఆహారం దొరికే సమయం. అప్పుడే విస్తారంగా ఆహారాన్ని అంతా కూర్చుకొని వర్షాకాలం వచ్చినప్పుడు ప్రశాంతంగా అది తన ఇళ్లలో ఉండిపోతుంది. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం దొరికే కాలమందు మన సమృద్ధిగా వాక్యాన్ని సమకూర్చుకోవాలి. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు, ఒక ఆశీర్వాదం ఏంటంటే విస్తారమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి. ఆ వాక్యం మన జీవితంలో క్రియేట్ చేస్తుంది. నాకు సాక్ష్యం చెప్పేటప్పుడు సుధీర్ బ్రదర్ అన్నారు, మనం టీవీలో లేకపోతే సినిమాలు కొన్ని కార్యక్రమాలు చూసినప్పుడు అది మన మైండ్లో ఎక్కడో ఉండిపోతుంది. అది సమయం వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం మనకు కనబడుతుంది. అది మనం పెద్దగా సీరియస్గా తీసుకోకపోయినా అది మనసులో ఉండిపోతుంది. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు ఆ ప్రభావం కనబడుతుంది అన్నట్లు దేవుని వాక్యాన్ని నువ్వు విని విస్తారంగా నీ గుండె నిండా దేవుని వాక్యం నిండి ఉన్నప్పుడు, నీకు ఒక ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఆ వాక్య వెలుగులోనికి వచ్చి నేను ప్రకాశింపచేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. విస్తారమైన వాక్యము. రెండోదిగా విస్తారమైన ద్రాక్షారసాన్ని దేవుడు ఇస్తాడు. ద్రాక్షారసం అనగా సంతోషం. ఆమెను చెప్పండి గట్టిగా. మనం సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. ప్రభునందు ఆనందించండి అని చెప్పండి పక్కన వాళ్ళకి. ప్రభునందు ఆనందించండి. మీ ఏడుపు ముఖం చూడలేక సత్తున్నాం, కొంచెం ప్రభునందు ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. మనిషి తన జీవిత కాలంలో శుభ్రంగా ఏంటి అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా బ్రతకడం కంటే వేరొక భాగ్యం ఈ లోకంలో లేదు. ఎంత డబ్బు సంపాదించిన డబ్బు తినలేము కదండి. ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా ఏంటండి ఆ ఇంటిని తినలేముగా. మనం తినేదంత ఆహారం శుభ్రంగా భోంచేసి మనిషి సంతోషంగా బ్రతకడం కంటే ఇంకొక భాగ్యం మానవుడికి లేదని జ్ఞాని చెప్పిన మాట ఇది.
మౌని చెప్పిన మాట కాదు ఇది, జ్ఞాని చెప్పిన మాట. ఒక వ్యక్తి శుభ్రంగా తన జీవితకాలం అంత ఆయుష్కాలం, ఎవరెవరికి ఎంతెంత ఆయుష్కాలమో మనం చెప్పలేం. ఎందుకంటే చాలామంది అకాల మరణాలు పొందుతున్నారు. ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. నిన్న ఉన్న మనిషి ఈరోజు ఉండకపోవచ్చు, ఇప్పుడు మనతో ఉన్న మనిషి ఇంకో గంట తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం మనం. మరణం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా, ఎలాగైనా రావచ్చు. దానికి వయసుతో సంబంధం లేదు. 40 ఏళ్ళకి పోయేవాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి పోయేవాళ్ళు ఉన్నారు. నాకు కొన్ని విషయాలు వింటుంటే గుండె బరువెక్కిపోతుంది. నాకు మొన్న 1వ తారీఖు అనుకుంటాను, 1వ తారీఖు ఒక చిన్న బిడ్డని తీసుకొచ్చారండి నా దగ్గరికి. చిన్న పాప అండి, చిన్న చంటి బిడ్డ. ఆ ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది, మొహం అంతా నల్లగా అయిపోయింది, దేహం అంతా నల్లగా అయిపోయింది. ఆ తల్లి తీసుకొచ్చాయా ప్రార్థన చేయండి, ఈ పాపకి బ్లడ్ క్యాన్సర్ నల్లగా అయిపోయిందండి. అది శరీరపు నలుపు కాదు, నల్లగా ఉన్న అమ్మాయి కాదు, ఆ వ్యాధిని బట్టి దేహం అంతా నల్లగా అయిపోయిందండి. నాకు చూసేసరికి చాలా, ఈ చిన్న వయసులో ఉన్నా సరే, ఒక 30 years 40 years ఒక 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో క్యాన్సర్ వ్యాధి వస్తే దాని గురించి ఎంతో ఫీల్ అయిపోయి. 50 ఏళ్ళు అంటే దాదాపుగా మనిషి ఆయుష్కాలం 70 ఏళ్ళు బైబిల్ ప్రకారం. మన లెక్క వేసుకుంటే ఒక 60 ఏళ్ళు అనుకోండి, ఒక 60 ఏళ్ళు. సరే, ఒక 50 ఏళ్ళకో 55 ఏళ్ళకో క్యాన్సర్ వచ్చింది, సరే ఇంకొక 5 ఏళ్ళు బతకాల్సింది, ఓకే పర్వాలా. జీవితంలో చాలా వరకు ఆమె చూసింది, లేకపోతే జీవితంలో చాలా వరకు ఆయన చూశాడు, లైఫ్ అంతా చూశాడు, హ్యాపీగా బ్రతికాడు, ఓకే పర్వాలేదు, ఎప్పుడైనా పోవాల్సిందే కదా అనుకుంటే పర్వాలా. చిన్న పాప అండి, ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటుంది. ఆ పాప క్యాన్సర్ అవడం ఏంటి, నిజంగా అది చూసినప్పుడు నాకు గుండె బరువెక్కిపోయిందండి. నాకు కొద్దిసేపు వరకు నాకు ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలే. ఎవరికమ్మా అని అడుగుతున్నాను, అంటే ఇంకెవరికైనామో అని. ఈ పాపకు అలా ఉండకూడదని అనుకుని నేను ఎవరికమ్మంటే ఈ పాపకి అయ్యా బ్లడ్ క్యాన్సర్ అని చెప్తే చాలా వేది. మరణము ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో వయసుతో పని లేదు. ఎంతకాలం మనం బతుకుతామో తెలీదు. మన ఆయుష్ ఎంతో మనం చెప్పలేము. మనిషి యొక్క ఆయుష్ ఎంతో మనం అంచనా వేయలేము. బ్రతికిన కాలం అంతా మనం ప్రభునందు ఆనందించాలి, సంతోషించాలి, ప్రభునందు హర్షించాలి, ప్రభునందు ఉత్సహించాలి. ప్రియులారా, ఎవరి దగ్గరుండి ఆ చేని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన ఉంటుందో, ఎవరు క్రీస్తు యొక్క స్వభావమును వస్త్రముగా ధరించుకొని ఉంటారో వారికి దేవుడిచ్చే దీవెన ఏంటంటే విస్తారమైన ధాన్యం, వాక్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. కొంత అన్నా నాకు గుర్తుంటలేదన్న వాక్యం అంటే దరిద్రం పట్టింది. నాకు వాక్యము గుర్తే ఉండదన్న. ఎంత వాక్యం విన్నా ఏంటండి, కూటమంతా అయిన తర్వాత పెట్టిన భోజనాలు గుర్తుంటున్నాయి కానీ అన్నయ్య నాకు చెప్పిన వాక్యం గుర్తుంటలేదన్న. జ్ఞాపకం వచ్చేటట్లుగా నాకు మంచి మెమొరీ పవర్ ఉండేటట్లుగా ప్రార్థన చేయమంటే, మరి ఏమేమి కూర పెట్టారు మధ్యాహ్నం, నీ కూటంలో ఏమేమి కూర పెట్టినట్టు అన్నీ చెప్తుంది. ఒక ఎత్తడి పళ్ళెం లాంటి ఒక పళ్ళెం పెట్టారు, ఇత్తడి కలర్లో ఉంది, అది ఇత్తడి పళ్ళేమో లేకపోతే ఏం పళ్ళెమో కానీ ఇత్తడి పళ్ళెం లాంటిది ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఫలానాని ప్రతి ఐటమ్ ఏమేమి ఫుడ్ పెట్టారో నీట్గా చెప్పింది. ఎన్నిసార్లు తిన్నదో చెప్పింది. వదిలితే ఎన్ని అన్నం తిన్నదో కూడా, ఎన్ని బియ్యం గింజ తినిందో కూడా చెప్పగలుగుతుంది ఆమె. కానీ దేవుని వాక్యం కొంతమంది గుర్తుండదు. అది దరిద్రం. ఇంకా ఆవిడకు పట్టిన దరిద్రం అని అనుకోవడమే. దేవుని చేత ఆశీర్వదించబడిన వారి దగ్గర సమృద్ధి అయిన దేవుని వాక్యం ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అండ్ ప్రియులారా, వారి హృదయంలో విస్తారమైన సంతోషం, అది దేవుడు అనుగ్రహించే సంతోషం. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా మనం ధైర్యంగా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పగలుగుతారండి. నేను హ్యాపీగా ఉన్నానండి ప్రభునందు. లోక సంతోషం కాదు, లోకమిచ్చే సంతోషం కాదు, లోకమిచ్చే సమాధానం కాదు, లోకమిచ్చే శాంతి కాదు, దేవుడు అనుగ్రహించే సంతోషం. ఒక క్రొత్త ద్రాక్షారసం లాగా నా గుండెలో పొంగి పొర్లుతుంది. సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, చదువుకుంటున్న చదువులో సంతోషం లేదు, చేసే ఉద్యోగంలో సంతోషం లేదు, చేసే పనిలో సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, కలవరాలు, గొడవలు, సమస్యలు. ప్రేమైన వాళ్ళరా, నా దేవుడు సర్వసమృద్ధి సంతోషాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో ఉన్న సంతోషం చాలామంది, ఏది కానా వివాహం విందులో ముందు మంచి ద్రాక్షరసం ఇచ్చారు, ఆ తర్వాత కూడా మంచి ద్రాక్షరసం ఇచ్చారు. ఆ విందు ప్రధాని అంటాడు, ఏంటి లెక్క ఏంటి తేడాగా ఉంది, ముందు మంచి ద్రాక్షరసం పోసి ఆ తర్వాత జబ్బు రసం పోస్తారు. మనుషులందరూ మత్తుగా ఉన్నప్పుడు ఏదో ఒకటి, మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలచనయ్యేటట్లు ఆ తర్వాత జబ్బు రసం ఇంకా మంచి ద్రాక్షరసం ఉంది. ఏంటంటే అక్కడ ప్రభు ఉన్నాడు. దేవుడే ఎక్కడైతే ఉంటాడో, యేసు ఎక్కడైతే ఉంటారో,
యేసు మహిమ ఎక్కడైతే బయలుపరచబడుతుందో, యేసయ్య యొక్క ఆశీర్వాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ విస్తారమైన ద్రాక్షారసాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. పెళ్ళి అయిన కొత్తలో ఏమో ప్రేమో కొంతమందికి, అది ప్రేమో లేకపోతే లేడీ దోమో అర్థం కాదు. మలేరియా వచ్చేది ఆడదోమ కొడితే వస్తుందంట, మరి అది ప్రేమో దోమో తెలియని పరిస్థితి. ప్రారంభంలో చాలా ప్రేమగా అభిమానంగా ఉంటారు. ప్రతి జీవితంలో ఆ ప్రారంభంలో ఉన్న ద్రాక్షారసం, ప్రారంభంలో ఉన్న సంతోషం ఆ తదుపరి కాలంలో ఉండకపోవడం బాధాకరమైన విషయమే. అయినప్పటికీ మన ప్రభులో ఉన్నప్పుడు ఆయన మహిమ ఎక్కడైతే బయలుపరచబడుతుందో అక్కడ విస్తారమైన ద్రాక్షారసాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రక్షించబడిన వాళ్ళందరి జీవితాలు విస్తారమైన సంతోషాన్ని వాళ్ళు అనుభవించగలిగారు. ప్రైజ్ లార్డ్. ఒక చెరసాల అధికారి మరణిద్దాం అనుకున్నాడు, చనిపోదాం అనుకున్నాడు. అప్పుడు దైవజనుడు పౌలు గారు నీకే హాని చేసుకోవద్దు నీవని చెప్పడం, ఆ తర్వాత రక్షణ పొందాలంటే నేనేం చేయాలని కోరుకోవడం, దైవజనులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వారికి స్వార్థ ప్రకటించడం, కుటుంబ సమేతంగా వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం పొందడం, తన ఇంటి వారందరితో కలిసి ఆయన ఆనందించాడంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి విస్తారమైన వాక్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక, విస్తారమైన ద్రాక్షారసం అనే సంతోషాన్ని మీకు అనుగ్రహించునుగాక, నోటి నిండా నవ్వు కలుగునుగాక. ఏ పరిస్థితులైనా మీరు సంతోషంగా బ్రతకాలంటే నా దేవుడు ఆ సంతోషాన్ని మీకు అనుగ్రహించాలి. ఆమేన్. కష్టాల్లో, శ్రమల్లో, పోరాటాలు, బాధలో, వేదనలో కూడా మనం సంతోషంగా బ్రతకాలి. ఆ సంతోషాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యం. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు నీ కుటుంబ సభ్యులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురని నీకు తెలియ. నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబ సభ్యులు భూమి మీద పచ్చిక వలె వాళ్ళు విస్తరించుదురు అని నీకు తెలుస్తుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. మూడవదిగా దేవుడు సంతానాన్ని విస్తారముగా ఆశీర్వదించాలి. భూమి మీద, నేల మీద గడ్డి ఏ విధంగా, గడ్డిని మొలిపించడానికి కోసం మనం ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఊరికి 4 చినుకులు పడితే చాలా గడ్డి మొలిచేస్తుంది అంతే. ప్రైజ్ లార్డ్. మనం తిరగకుండా నడవకుండా అలా వదిలేసాం అనుకోండి, ఊరికి మనం ఇటువైపు రాకుండా మనం ఒక 10 రోజులు ఇటు రాకుండా ఉన్నాం అనుకోండి, 4 చినుకులు పడింది అనుకోండి, ఆ తర్వాత ఒక 10-15 డేస్ వచ్చిన తర్వాత చూస్తే అంత గడ్డితో నిండిపోయి ఉంటుంది అనమాట, ఊరికి విస్తరించిపోతుంది. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు మన సంతతిని, మన సంతానాన్ని కూడా విస్తారముగా ప్రభు ఆశీర్వదించునుగాక. చాలా హ్యాపీగా అనిపించింది. సుధీర్ బ్రదరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పాడుతుంటే చాలా నాకు ముచ్చట అనిపించింది. ప్రైజ్ లార్డ్. ట్రై చేయండి మీరు కూడా కుటుంబ సమేతంగా దేవుని అసలు పాడి స్తుతించి ఆయన నామాన్ని మహింపరచడానికి. ప్రైజ్ లార్డ్. కుటుంబ సమేతంగా, కుటుంబం, పిల్లల 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 తరాలు ఆశీర్వదించబడాలి. ఒక విస్తారమైన సంతతి విస్తరించబడాలి. యోబుకి తన స్నేహితుడు చెప్పిన మాట ఇది. యోబు గారికి తన స్నేహితుడు చెప్పిన మాట, నీ సంతానం విస్తారం అవుతుంది, నీ కుటుంబ సభ్యులందరూ కూడా భూమి మీద పచ్చిక వలె వాళ్ళు విస్తరిస్తారు, వ్యాపిస్తారు అనే సంగతి నీకు తెలుస్తుంది. యోబు, దేవుని కార్యాలను నీవు అపార్థం చేసుకోవద్దు. దేవుని గద్దింపు నీవు అపార్థం చేసుకోవద్దు. దేవుడిని హెచ్చరించాడని, గద్దించాడని నీవు తప్పుగా తీసుకోవద్దు. గాయం చేయువాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే. ఆమెను చెప్పడం గట్టిగా. ఒక మంచి ఫ్రెండ్ అనమాట, ఒక మంచి ఫ్రెండ్, ఓ మంచి స్నేహితుడు చెప్తున్నాడు యోబుకి, యోబు అన్నీ పోయినాయని, పిల్లలు చనిపోయారని, ఆస్తి పోయిందని, ఐశ్వర్యం పోయిందని బాధపడద్దు. నువ్వు కలవరపడదు, బాధపడదు. దేవుడు నిన్ను బాధిస్తున్నాడని నువ్వు అనుకోవద్దు. ఇన్ని బాధలేంటి నాకు అని నువ్వు అనుకోవద్దు. ఈ బాధలన్నింటిని దేవుడు తొలగిస్తాడు. సర్వశక్తిని గద్దింపుని అపార్థం చేసుకోవద్దు. దేవుడు నేను నడిపించే మార్గాన్ని అపార్థం చేసుకోవద్దు. నిశ్చయముగా నీ సంతానం విస్తారం. అసలు సంతానం ఉంటేగా అక్కడ సంతానం విస్తారం అవుతుందంటే అసలు సంతానం ఉంటేనే కదా. సంతానమే లేదు, ఎందుకంటే ఉన్న 10 మంది చనిపోయారు. అలాంటి పరిస్థితులు స్నేహితులు చెప్తారు, నీ సంతానం విస్తారం అవుతుంది. దేవుని గద్దింపుని, దేవుని హెచ్చరికను దేవుడు గాయపరిచాడని తప్పుగా అనుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. గాయం చేసే దేవుడే గాయాన్ని కడతాడు. నీ సంతానం భూమి మీద విస్తారముగా వృద్ధి పొందుతుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. విజయవాడ నుండి నేను సాయంత్రం వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారండి. విజయవాడ నుండి
అప్పటికి వాళ్ళకి 2-3 పిల్లలు గర్భంలో బేబీ ఫామ్ అవ్వడం, ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూస్తే బేబీకి ఏదో ప్రాబ్లం, బిడ్డకి బ్రెయిన్ ఎదగలేదనో, లేకపోతే కిడ్నీ ఫంక్షన్ లేదనో, లేకపోతే ఊపిరితిత్తులు పని చేయట్లేదనో అబార్షన్ చేసేయడం. హాస్పిటల్కి వెళ్ళడం, బేబీ ఫామ్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళడం, ప్రెగ్నెన్సీ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళు అంత టెస్ట్ చేసి వెంటనే అబార్షన్ చేసి బిడ్డను తీసే, లేకపోతే బిడ్డ సరిగా ఫామ్ అవ్వలే, ఎదగలేదు. సో అక్కడ రిపోర్టు, ఇక్కడ కానీ ఎక్కడెక్కడికో అమెరికా దాకా వెళ్ళిందంట రిపోర్ట్లు. అమెరికాలో ఉన్న డాక్టర్ దగ్గర కూడా పంపించారంట, చూడండి ఇది రిపోర్ట్ అని. చూస్తే అక్కడ నుండి కూడా అదే వైద్య శాస్త్రం, వాళ్ళు తప్పు అని నేను అనను, వాళ్ళలా ఉన్నదే వాళ్ళు చెప్పారు, అంతే ఉన్నదే వాళ్ళు చెప్పారు. ఇక మూడోదిగా మరలా ఇంకొక ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి భయం, ఎందుకంటే కాళ్ళు ఎదగలేదనో, చేతులు ఎదగలేదనో, గుండె ఎదగలేదనో ఏదో ఒకటి చెప్తారు. కాబట్టి తీసేయాలి బిడ్డనని చెప్పంటారు. కాబట్టి ఏదేమైనా స్తోత్రం చెప్పడం గట్టిగా ప్రభువే చూసుకుంటాడని చెప్పి ఈసారి హాస్పిటల్ వైపు వెళ్ళకుండా గట్టిగా ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నారు. ఇప్పుడు ఒక మగబిడ్డను తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. ఇప్పుడు నేను ఇక్కడ కూటానికి వచ్చాను, ప్రైజ్ లార్డ్, విజయవాడ నుండి. అన్న ఇంకా డాక్టర్ మీద డిపెండ్ అవ్వడం మానేసి దేవుడి మీద ఆధారపడడం, హాస్పిటల్ వైపు వెళ్ళలేదన్న. 12 మగ పిల్లవాడిని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, పిల్లలందరూ చనిపోయారు, యోబు పిల్లలందరూ చనిపోయారు. కానీ దేవుని గద్దింపుని అపార్థం చేసుకోవద్దు. పిల్లలు చనిపోయారని బాధపడదు. ఇదిగో దేవుడు నీ సంతానాన్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. భూమి మీద గడ్డి ఎలాగైతే విస్తరిస్తుందో అలా నీ సంతానం విస్తరించబడుతుందని స్నేహితుడు చెప్పాడు. అదేవిధంగా యోబు దేవుని మాటలను అపార్థం చేసుకోలేదు. తన తప్పిదాలు అపరాధాలని ఒప్పుకుని ప్రభువులో ప్రార్థన చేశాడండి. దేవుడు యోబుని కనికరించాడు, యోబుని ఆశీర్వదించాడు. యోబుని ఇటు పూర్వం కలిగిన దానికంటే 2 యోబుని ఆశీర్వదించి మరలా 10 మంది పిల్లల్ని దేవుడు దయచేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మరలా 10 మంది పిల్లల్ని దేవుడు దయచేశాడు. వాళ్ళు 3 కుమార్తెలు. ఆ దేశంలోనే అంత సౌందర్యవతులు ఇంకొకరు లేరంట. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. అందమైన 7 కుమార్తెల్ని, అద్భుతమైన కుమారులను దేవుడు దయచేశాడు. తన పిల్లల తరాల్ని చూసే భాగ్యాన్ని దేవుడు యోబుకు ప్రసాదించాడు. ఆమెను చెప్పడం గట్టిగా. యోబుకు వచ్చిన శ్రమలు, శోధనలని జస్ట్ 6 నెలలు మాత్రమే. ఎన్ని నెలలండి? ఆయన ఆస్తిని పోగొట్టుకోవడం, ఆయనకి రోగాలు రావడం, ఆయన రోడ్డు మీద కూర్చోవడం, పెంకుతో శరీరాన్ని బాధ పెట్టుకు, ఇవన్నీ కూడా ఒక 6 నెలలు అంట. 6 నెలలు అనేది పెద్దదే అనుకోండి, అనే మనకు ఈజీగా ఉండొచ్చు. కానీ 6 నెలలు ఆయనకు కఠినమైన రోజులు కావచ్చు. ఆ 6 నెలలు దాటిన తర్వాత ఆయన పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి తనకు దయచేశారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నీ సంతానం భూమి మీద విస్తారముగా ఆశీర్వదించబడుదురుగాక. మీ జనరేషన్ ప్రభు దీవించుగాక. దైవజులు యేసన్ గారిని దేవుడు ఆశీర్వదించారు. ఆయన ఆత్మీయ వారసులమైన మనలందరం దేవుడు ఈరోజు ఆశీర్వదించారు. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఆ దైవ సేవకుని ఆశీర్వాదాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. మీరు కూడా, మీ కుటుంబం, మీరు స్పిరిచువల్గా భక్తిగా ఉండొచ్చు. మీ పిల్లలు అలా ఉంటారో లేరో మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ విధానాలు కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, వాళ్ళు నేర్చుకునేవి కావచ్చు, కలుషితమైన ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. సంతతి ఎలా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదండి. మీ సంతానాన్ని దేవుడు భూమి మీద పచ్చికలాగా దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఒక బలమైన సంతతిని దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు ఒక బలమైన జనముగా ప్రభు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు నాకు సుధీర్ గారు వాళ్ళ మదర్ చెప్పారు, అయ్యా నా కుమారుని కన్నా నా గర్భం ధన్యమైంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. కంటి నిండా నీళ్ళు పెట్టుకుని, అయ్యా ఇలాంటి ఒక మంచి కుమారుని దేవుడు నాకు దయచేశారు, నా కుమారుని కన్నా నా గర్భము ధన్యమైంది. నిజమే, ఆ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు ప్రభు నమ్ముకుని వాళ్ళు ఏదో భక్తి చేస్తూ వచ్చారండి. మరి వారికి ఇచ్చిన సంతానం ఆ తల్లిదండ్రుల బాధ్యతను భుజాల మీద వేసుకొని, ఆ సాక్ష్యాలన్నీ మీరు గమనించారో లేదు. వాళ్ళ నాన్న కష్టపడుతుంటే, తన 16 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న కష్టపడుతుంటే ఆ కష్టాన్ని పంచుకోవాలి, ఆ భారాన్ని మోసుకోవాలి. తల్లిదండ్రులకి కష్టంగా మారేవాళ్ళు కొందరున్నారు, తల్లిదండ్రులకి భారంగా మారేవాళ్ళు కొందరున్నారు. నా తల్లిదండ్రుల భారాన్ని నేను మోయాలనే మనసుతో అండి సహోదరుడు ఆ భారాన్ని, ఆ బాధ్యతను తీసుకుని ఈరోజు ఇంత అద్భుతమైన స్థితికి తాను చేరుకోవడమే కాకుండా తన తల్లిదండ్రులకి ఈరోజు కీర్తి, ఘనత వచ్చేటట్లుగా మరి ఆ సహోదరులు కొనసాగించబడ్డారంటే ఆ తల్లిదండ్రుల సంతానమైన బ్రదర్ని, వారి ఫ్యామిలీని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో ఒక్కొక్కరికి ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక. మిమ్మును, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
మీరు లేచి మీ తల్లిదండ్రులు మా నాన్నగారు ధన్యుడు, నా తల్లి ధన్యురాలని చెప్పే రోజులు రాబోతున్నాయి. మీకు పుట్టిన మీ పిల్లలు లేచి మా అమ్మ ధన్యురాలు, మా అమ్మ భాగ్యవంతురాలు, మా నాన్న ధన్యుడని సాక్ష్యం ఇచ్చేటట్లుగా దేవుడు ఆ దిశగా ఆశీర్వదించునుగాక. మీ సంతానాన్ని దేవుడు విస్తారంగా దీవించునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నిత్యాశ్రయదుర్గమైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ ప్రాంతాన్ని ఈ రీతిగా ప్రేమించి ప్రియ సహోదరుల కుటుంబాన్ని ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకొని మీ సత్య సువార్తని ప్రకటించాలని మీరు సంకల్పించి ఈ విధంగా ఏర్పాటు చేసిన 2 రాత్రుల సభల కొరకు స్తోత్రం. గత రాత్రి నమ్మదగిన సహాయకుడిగా మీరు మా మధ్యలో ఉండి ప్రజలను మీరు మీ వాక్యం ద్వారా దర్శించి బలపరుస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2వ రోజు రాత్రి సభని మీరు ఆరంభం నుంచి ఎంతవరకు మీ ఆత్మ సారథ్యంలో ఆశీర్వాదకరంగా మీరు జరిపిస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని మీరు తొలగించి సమస్తమును మీరు అనుకూలంగా మార్చి మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ సభలో పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. మీ సేవకులని మీ పక్షమై మీరు నిలవబెట్టి మీ సేవకుల ముఖాంతరములో నుంచి మీ సన్నిధికి వచ్చిన ప్రజలతోనూ ఈ లైవ్లో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారితో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. నేను ఈవిని అపేక్షించి చెప్పట్లేదు, మీరు లెక్కకు మించి విస్తారంగా ఫలించాలి అని అపేక్షించి ఇలాగూ చెప్పుచున్నానని మీ సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రం. దేవా, విస్తారంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని తలంచిన దేవుడిగా మా మధ్య మీరు సంచరిస్తున్నందుకై స్తుతిస్తున్నాం. పేతురు వలవేయగా మీ మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు నాయన. ఇదిగో నీ మాటలు విన్నారు, విన్న మాటలను బట్టి తీర్మానంతో ఒక్కొక్కరు ప్రార్థన చేయించు ఉండగా ప్రతి తీర్మానాన్ని స్థిరపరిచి నీ బిడ్డలు ఇది మొదలుకొని చేసే సర్వ ప్రయత్నాలన్నీ కూడా మీరు ఆశీర్వదించి విస్తారమైన దీవెనలు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. తండ్రి నీకు స్తోత్రం. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండుతూ ఉందని, దానికి కారణం జీవము కలిగిన నీ మందిరాన్ని విడిచి సరంభి వేసినటువంటి గుడారాల్లో నివసించిన దాన్ని బట్టి వారు ఏది చేసినా కలిసి రాని పరిస్థితి నాయన. మా హృదయమే మీకు మందిరమని, ఈ హృదయాన్ని మీకు ఆలయముగా మార్చుకొని ఆత్మ సంబంధమైన మందిరంగా మా వ్యక్తిగత జీవితాలు కట్టబడాలని మీరు తలంచి బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు విన్న ప్రతి వారి హృదయాల్లో సకల దోషాలని తొలగించి హృదయాన్ని మందిరంగా మార్చి మీ ఆశీర్వాదపు ఫలం విస్తారంగా దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. తండ్రి, విస్తారమైన కృప మాకు దయచేసే దేవుడిగా ప్రత్యక్షమయ్యారు. మా పితరులైన ఇశ్రాయేలులకి కృప విస్తరింపచేసి నాయనా, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ప్రతి క్షణం మీరు ఆవరించి పరామర్శించి కనుపాప వలె కాపాడి నడిపిస్తూ వచ్చిన దేవుడు నాయన. మీ కృప ఆకాశము కంటే ఉన్నతమైంది నాయన. సౌలు మీ కృపకు దూరం అయిపోయారు, దావీదు కృపను పొందుకొని మీకు సాక్షిగా నిలవబడ్డారు. నా దేవా, నా దేవుడవు నీవే, వేకునే లేచి నీ బలమును ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయము తట్టు నేను కనిపెట్టుచున్నానని దావీదు నీ సన్నిధిలో ప్రార్థించి ఉండగా కృపచేత నింపి ఆశీర్వాదానికి యోగ్యునిగా మార్చి దేవా కృపను విస్తరింపచేసి బలపరుస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రం. మాటలు విన్న ప్రతి వారు కూడా నా దేవా ఒక్కొక్కరిపైన కృప సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపచేత మీరు విస్తరింపచేసి ఆశీర్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నోవాహు కృపని సమృద్ధిగా చూపారు, కారణం మీతో నడిచారు నాయన. మా దైనందిన జీవితాల్లో మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను చక్కగా నడిపించుకొని మీ కృపకు పాత్రలుగా మార్చబడి మీలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ధాన్య ద్రాక్షారసంలో విస్తరింపచేసే దేవుడివి దేవా, నీకు స్తోత్రం. ధాన్యం మీ వాక్యానికి పోల్చబడింది,
ద్రాక్షారసం సంతోషానికి పోల్చబడి ఉందని సేవకుల ద్వారా మాకు తేటపరిచారు. వందనాలు యేసయ్యా. మీ వాక్యపు వెలుగులో జీవితాలను చక్కగా కట్టుకొని మా జీవిత పయనంలో సంతోషముగా సంభ్రమాశ్చర్యాలతో ఆత్మీయతలో సాగిపోయేటట్లుగా ఒక్కొక్కరికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కృప చేత ఒక్కొక్కరిని మీరు నింపి బలపరిచి సంతోష సమాధానాలతో మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సంతతి పచ్చిక వలె కుటుంబం విస్తరించబడుతుందని మీరు సెలవిచ్చారు. ప్రతి మాట పుటం వేయబడినట్లుగా విన్నవారి హృదయాల్లో వాక్యాన్ని నీరు కట్టి ఫలభరితంగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 2 రాత్రుల సభలని మా మధ్య పరిశుద్ధాత్ముడా మీరుండి ఇంత మహిమకరంగా జరిపించినందుకై నేను స్తుతిస్తున్నాం. మీ సేవకుల్ని ప్రభువా బలపరిచి అభిషేకించి మీ మహిమార్థమై మీరు వాడుకున్నందుకై స్తోత్రం. ఇంకా పలు ప్రాంతాల్లో ఘనత నిమిత్తమైన పాత్రగా కృపనిచ్చి అభిషేకించి నిలిచిన ప్రతి స్థలమందు విజయోత్సవంతో మీరు నడిపించి మీ కృపా మహిమలకు కీర్తి తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రియ సహోదరులు, నాయనా ఈ విధంగా ప్రయాసపడి వేల మంది ప్రజలకి మీ వాక్యాన్ని అందించేదానికి బిడ్డలు మీరు ప్రేరేపించారు. వారు చేసే వ్యాపారాన్ని మరింతగా ఆశీర్వదించండి. ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసి ఉన్నతమైన మీ కృపలో దాచి కాపాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మనవలె సకల పరిశుద్ధులకు వాక్యమిని తీర్మానం చేసి ప్రార్థించిన ప్రతి వారికి, లైవ్లో కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి వారికి కృప సదా తోడయుండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.